హలో గైస్, ఫైనల్గా అయితే మేము కావాల్సిన ఇంకో కేవ్కి వచ్చేసామన్నమాట. ఇది మేము చూసిన కేవ్, హిడెన్ కేవ్ అనమాట. చూడండి, వే అయితే మామూలుగా లేదు, ఒక హంటెడ్ హౌస్ లాగే ఉంది, కానీ లోపల హంటింగ్ ఎట్లేదు. ఇదేమోంచి లోపల మనకి లైటింగ్ ఉండదు, మొత్తం ఒక ఫ్లాష్ లైట్ పట్టుకుని వెళ్ళాలి. మాతో పాటు వచ్చిన గైడ్ తీసుకొచ్చారనమాట. తను మొత్తం కిట్తో వచ్చారు. ఆ ఫ్లాష్ లైట్ తర్వాత చేతిలోని ఇంకో లైట్, మొత్తం 2 లైట్లు ఉన్నాయన్నమాట అతని దగ్గర. ఆ లైట్లతోనే మేము వెళ్ళాం అనమాట. లేకపోతే వెళ్ళడం చాలా కష్టం, ఎక్కడో దగ్గర పడిపోతాం లైట్ లేకపోతే. చూడండి ఎంత లోపలికి ఉందో కేవ్. ఈ కేవ్ ఏమొచ్చి 300 మీటర్స్ అనమాట. తర్వాత అంతకు మించి ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కూడా అలౌ చేయరు, చాలా తక్కువ మందిని అలౌ చేస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటే ఎక్కువ మంది వస్తే అప్పుడు పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ లైమ్ స్టోన్స్ అండి. ఇది వాటర్ వల్ల మొత్తం ఈ కేవ్ అంతా ఫామ్ అయింది. ఎక్కువ వర్షాలు పడేటప్పుడు ఈ కేవ్స్ అంతా ఫామ్ అవుతాయి అంట లోపల. ఇంకా కొత్త కేవ్స్ అన్నీ వస్తున్నాయి లోపలికి. దానికి కూడా స్టెప్స్ వేస్తున్నారు అనమాట. ఫ్యూచర్లో ఇంకెవరైనా ఉంటే చూడొచ్చు. బాయ్ బాయ్.